అసలు మొబైల్ కొనవచ్చా లేదా? ఈ సమయంలో ఎప్పుడు కొంటే బెస్ట్? ఎలాంటి టైంలో కొనాలి? ఇప్పుడు కొనడం బెస్టా? లేకపోతే కొన్ని రోజులు ఆగుదామా? ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాము. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయ్స్. నా పేరు జహాంగీర్. మీరు చూస్తున్న జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక మీద పోతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న మొబైల్స్ అయితే ఎవరు అమ్ముకోకండి. మీ దగ్గర ఉన్న మొబైల్స్ అయితే ఎవరు అమ్ముకోకండి. అండ్ కొత్త మొబైల్కి అప్గ్రేడ్ అవుదామని మాత్రం పాత మొబైల్స్ మాత్రం అమ్ముకొని కొత్త మొబైల్స్కి మాత్రం అప్గ్రేడ్ అవుదామని వెళ్ళకండి. మ్యాక్సిమం ఏమున్నా మీకు కొత్త మొబైల్స్లో ఏమున్నా కానీ ఒక ఏఐ ఫీచర్స్ ఎక్కువ చూపించేసి లేకపోతే ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇలాంటివి ఎక్కువ చూపించేసి అమ్మేస్తుంటారు. అలాంటివి మాత్రం మీరు వెళ్ళకండి. ఒకవేళ మీకు నీడ్ ఉంటే మాత్రమే తీసుకోండి. అది కూడా ఎప్పుడంటే ఇప్పుడు తీసుకుంటే రైట్ టైం అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే లాస్ట్ 6 monthsగా మనం ఏదైతే చూస్తున్నామో మనము ఆ 6 monthsలో ఏ మొబైల్స్ ప్రైస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా పెరిగిపోయినాయి. ఎప్పుడో లాంచ్ అయిన మొబైల్స్ కూడా, ఎప్పుడో అప్డేట్స్ కూడా ఆగిపోయిన మొబైల్స్ కూడా వాటి ప్రైస్ కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ మొబైల్స్ కంపెనీ వాళ్ళు. ఒక్క బ్రాండ్ అని కాదు, ప్రతి ఒక్క బ్రాండ్ అలాగే చేస్తుంది. అప్డేట్స్ ఆగిపోయిన మొబైల్స్ అండ్ ఎప్పుడో లాంచ్ అయిన మొబైల్స్ లేకపోతే రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ ఎప్పుడైనా మనము ఎలా చూసేదంటే ప్రైస్ తగ్గేది. ఎప్పుడైనా ఆ మొబైల్స్ మీద ప్రైస్ అనేది తగ్గేది. ఇప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం ప్రైస్ అనేది హైక్ ఎక్కువ పెరిగిపోతుంది. ప్రతి వాళ్ళు లాంచ్ చేసినంటే 1 week తర్వాత ప్రైస్ కంపల్సరీగా పెరిగిపోతుంది. ఇలా మాత్రం చాలా చాలా పెరిగిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఎలా ఉంటుందో ఎవరు గెస్ట్ కూడా చేయలేరు. అలా ఉంది. తీసుకోవాలనుకుంటే ఇప్పుడు తీసేసుకోండి. లేకపోతే దసరా దివాళీ సేల్స్లో కూడా అంత ఎక్స్పెక్ట్ పెట్టుకోకండి. ఎందుకంటే మన రీసెంట్గా సేల్ జరిగిందిగా, సమ్మర్ సేల్ అని. అందులో ఏవైనా మొబైల్స్, ఈ సామ్సంగ్ కానివ్వండి, ఆ మోటోలో కానివ్వండి, ఏదైనా ఎనీథింగ్ బ్రాండ్, ప్రతి ఒక్క బ్రాండ్ ఏ మొబైల్ అయినా ఒకవేళ ఆ మొబైల్ బ్రాండ్ అక్కడ సేల్ కాకపోతే మాత్రం మీకు ఆ దసరా దివాళీ సేల్స్లో ఆ మొబైల్ ప్రైస్ ఏదైతే ప్రైస్ తక్కువ ఉందో ఆ ప్రైస్ తక్కువలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేగాని ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన మొబైల్స్ అయితే మీకు దసరా దివాళీ సేల్స్లో అయితే రావు. ఇంకా ప్రైస్ ఇంకా పెరగబోతున్నాయి. ఉన్న మొబైల్స్ని అమ్ముకోకండి, కొత్త మొబైల్స్ని కొనకండి. ఒకవేళ మీకు నీడ్ ఉంటే మాత్రమే ఇప్పుడు కొనవచ్చు. ఈ 2-3 ఈ మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఇలా కొనుక్కోండి. కాకపోతే కానీ తర్వాత ఎప్పుడో కొంటా అని మాత్రం అనుకోకండి. ఫ్యూజ్గా ఏం డిఫరెన్స్ అయితే పెద్దగా ఏం లేవు. జస్ట్ ఒక ఏఐ ఫీచర్లు అని, ఏఐ ఫీచర్లు అంటే మనం మామూలుగా రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు జెమినీ ఏఐ ఉంది, ఇవి అన్నీ ఉన్నాయి కదా, అవే ఇంటిగ్రేట్ చేసి ఆల్బంలో కానివ్వండి, ఫోటో సెక్షన్లో కానివ్వండి, ఇలాంటి వాటిలలో తీసుకొస్తున్నారు. తీసుకురావడం వల్ల మీకు అవి ఒక కొత్త అప్డేట్ లాగా అనిపించి, కొత్త ఫీచర్స్ లాగా అనిపించి, మనకు పనికిరాని ఫ్యూచర్లు కూడా ఇచ్చేసి దీంట్లో ఇవి అప్డేట్స్ ఉన్నాయి, కొత్త అప్డేట్లు వచ్చినాయి తీసుకోండి అన్నట్టు వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. కానీ అవన్నీ మామూలుగా చూసుకుంటే సర్కిల్ టు సెర్చ్ ఆల్రెడీ మొబైల్లో ఉంది, అందరి మొబైల్లో ఇప్పుడు ఉంది. కొన్ని ఏఐ ఫీచర్లు ఇప్పుడు జెమినీ ఏఐ చూసుకుంటే దాంట్లో అన్ని పనులు మనం చేసుకోవచ్చు. చాట్ జీపీటీ చూసుకోండి, దాంట్లో కూడా మనం అన్ని పనులు మనం చేసుకోవచ్చు. ఇలా చాలా అంటే చాలా ఫీచర్లు మనకు యాప్లలో దొరికిపోతున్నాయి. కొత్త మొబైల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏఐ ఫీచర్ల గురించి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే నీడ్ ఉంది, ఇప్పుడు ఆ మొబైల్తో నాకు పని ఉంది, ఇంకొక మొబైల్ ఉంటే మాత్రం నేను సర్వ్ అవ్వగలుగుతాను, లేకపోతే లేదు అన్నట్టు తీసుకోవాలి. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఒక కారణం ఏదంటే, నేను మొబైల్ ఒకటి అన్బాక్సింగ్ చేసిన మన ఛానల్లో. ఆ మొబైల్లో కొన్న తర్వాత చాలా ఆ రోజు ఏదైతే లైవ్ చేసినో ఆ రోజు చాలామంది మొబైల్స్ ఇప్పుడు తీసుకొచ్చా బ్రదర్, మీరు తీసుకున్నారు కదా, బాగుందా, ఎలా ఉంది, ఇలాంటివన్నీ చాలా అడిగినారు. వాళ్ళందరికీ ఆన్సర్ అయితే అక్కడ ఇవ్వలేకపోయాను. అందుకో స్పెషల్గా ఒక వీడియో చేద్దాం అన్నట్టు చేయడం అయితే జరుగుతుంది. మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇది కరెక్ట్ ప్లేసే, కరెక్ట్ టైం ఇది. కాకపోతే మీరు అప్గ్రేడ్ అవ్వాలి, ఫీచర్స్ చూసి మీరు కొందాము అనుకుంటే మాత్రం వద్దు. ఒకవేళ మాకు నీడ్ ఉంది, మొబైల్ అర్జెంట్ ఉంది, ఎమర్జెన్సీ ఉంది, ఆ మొబైల్ ఇప్పుడు నా దగ్గర ఉన్న మొబైల్, ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్ నా దగ్గర లేదు అంటే పని చేయడం లేదు, దీని పని సర్వీస్ అయిపోయింది, అలాంటప్పుడు తీసుకోండి. అంతేగాని ఏదో అప్గ్రేడ్ ఫీచర్లు చూసి అప్గ్రేడ్ అవ్వాలని మాత్రం
మొబైల్ మాత్రం తీసుకోకండి. మరి నువ్వెందుకు తీసుకున్నావురా అని మీరు అడగొచ్చు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఛానల్ రన్ చేస్తున్నా. ఛానల్ రన్ చేస్తున్నప్పుడు నా దగ్గర 2 మొబైల్స్ ఉంటాయి. అంటే ఒకటి రికార్డ్ చేసుకుంటాను, ఎడిట్ చేసుకుంటాను. ఇవన్నిటికీ నాకు దీంట్లో స్టోరేజ్ సరిపోతుంది. ఏది 8 GB 128 ఇంటర్నల్ స్టోరేజ్ ఇది సరిపోవటం లేదు కాబట్టి నేను అప్గ్రేడ్ అయినా. అండ్ ఇంకొకటి బ్యాక్ టెక్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటే మొబైల్ ఉండదు కాబట్టి, అంటే ఒకటే మొబైల్ మీద అదే మన మెయిన్ మొబైల్, అదే మన ప్రైమరీ మొబైల్ ఇలాగే పెట్టుకుంటే పెద్దగా మీకు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మిస్యూజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా నేను బ్యాక్ టెక్స్ చేస్తాను కాబట్టి నాకు సెకండరీ మొబైల్ కంపల్సరీ ఉండాలి. దీని ద్వారా బ్యాక్ టెక్స్ చేస్తా, దాని ద్వారా వీడియోలు చేసుకుంటా, నా పర్సనల్ మొబైల్ లాగా అది యూజ్ చేసుకుంటా. ఇలా డివైడ్ చేసుకుంటే మీరు తీసుకోవచ్చు. అంతేగాని కొత్తగా మొబైల్ తీసుకోవాలి అన్న ఆలోచన మాత్రం ఇప్పుడు పెట్టుకోకండి. ఒకవేళ మీకు అవసరం ఉంటేనే కొనండి. ఒకవేళ మా దగ్గర డబ్బులు విపరీతంగా ఉన్నాయి, మాకు దగ్గర అసలు డబ్బుకు లోటు లేదు అనుకుంటే మాత్రం తీసుకోండి. అంతేగాని మాకు దగ్గర డబ్బులు విపరీతంగా ఉన్నాయి, లోటు లేదు, ఎలాంటి లోటు లేదు, మేము తప్పకుండా అప్గ్రేడ్ అవుతామంటే తీసుకోండి. అంతేగాని ఇవి ఏవైతే ఫీచర్స్ వీళ్ళు చూపిస్తున్నారో, కొత్త ఫీచర్స్ అండ్ కెమెరా శాంపిల్స్ ఇవన్నీ చూపిస్తున్నారో అవి డైలీ లైఫ్లో మనం ఏవి యూజ్ చేయం. మనము జస్ట్ హలో అంటూ కాల్స్ మాట్లాడతాం, లేకపోతే చిన్న ఎడిటింగ్ ఏది ఉంటాయి అవి చేసుకుంటాం, అంత మట్టుకే. కానీ పెద్దగా యూజ్ అయితే చేయము, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. అండ్ అప్డేట్స్ అన్నీ ఎప్పుడో ఆగిపోయిన మొబైల్స్ కూడా ఇప్పుడు రేట్లు పెంచడం ఏందో నాకైతే ఏం అర్థం అవ్వడం లేదు. ప్రతి ఒక్క మొబైల్ సరే, ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన మొబైల్స్ని ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇవన్నీ కాస్ట్ ఎక్కువ పెరిగిపోతున్నాయి, షార్టేజ్ ఉన్నాయి, పెంచినారంటే ఏదో అనుకోవచ్చు. అంతేగాని ఎప్పుడో లాంచ్ అయిన మొబైల్స్ అంటే వాటిని ఆల్మోస్ట్ దాని అప్డేట్స్ కూడా అయిపోయినాయి. అంటే 2 years 3 years పైగా అయిపోయినాయి. అయినా కానీ ఆ మొబైల్స్ ప్రైస్ కూడా ఎందుకు పెంచుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. నాకైతే అసలు అర్థం అవ్వడం లేదు. అసలు ఆ మొబైల్స్ మీద ప్రైస్ పెంచాల్సిన అవసరమే లేదా నా ఒపీనియన్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.